నమస్కారం, శిల్పా టీవీ న్యూస్ కి స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. హౌరా యశ్వంత్పూర్ రైల్లో బాలుర అక్రమ రవాణా. ప్రభుత్వం అంగన్వాడీల సమస్యలను వెంటనే పరిష్కరించాలని డిమాండ్ చేస్తూ జిల్లా కలెక్టర్ కార్యాలయం ఎదుట ధర్నా. సమస్యల పరిష్కారానికి స్థానిక తహసీల్దార్ కార్యాలయంలో దరఖాస్తు చేసుకుని పరిష్కరించుకోవచ్చని పేర్కొన్న నంద్యాల మండల తహసీల్దార్ సత్య శ్రీనివాసులు. నంద్యాల రేణిగుంట వెళ్లే రైల్లో మౌలిక సదుపాయాలు. నంద్యాల నుంచి తిరుపతికి కొత్త ప్యాసింజర్ మెమో ట్రైన్ ఏర్పాటు చేయాలని రైల్వే అధికారులకు వైసీపీ నేత సాయిరాం రెడ్డి వినతి. గురురాజా పాఠశాలలో ఘనంగా యాన్యువల్ స్పోర్ట్స్ డే వేడుకలు. నంద్యాల గుంటూరు డివిజన్ పరిధిలో హౌరా యశ్వంత్పూర్ రైల్లో అక్రమంగా రవాణా చేస్తున్న బాలులను ఆర్పీఎఫ్ బాలుర సంరక్షణ అధికారులు, బీబీఏ, నీడ్స్, హార్డ్ అనే సంస్థల సహకారంతో రక్షించడం జరిగింది. 13 నుండి 17 సంవత్సరాల లోపు ఉన్న బాలులను ఆర్పీఎఫ్ సిఐ రవీంద్ర, వారి సిబ్బంది మరియు ఇతర స్వచ్ఛంద సంస్థల సహకారంతో స్పెషల్ డ్రైవ్ నిర్వహించి వారిని పట్టుకోవడం జరిగింది. వీరంతా పనుల నిమిత్తం వెళ్తున్నట్లు సమాచారం. వీరిని ఐసిడిఎస్ అధికారులకు అప్పజెప్పి వారికి సంరక్షణ చర్యలు చేపట్టడం జరుగుతుందని డీసీపీఓ ప్రియదర్శిని, ఆర్పీఎఫ్ సిఐ రవీంద్ర తెలిపారు. ఎక్కడైనా బాలురు, బాలికల అక్రమ రవాణా జరుగుతున్న సమాచారం ఉన్నట్లయితే ఐసిడిఎస్ పోలీసులు లేదా ఆర్పీఎఫ్ వారికి సమాచారం అందించాలని లేదా 1098 నంబర్కు సమాచారం ఇవ్వాలని అధికారులు కోరారు. ఈరోజు మేము బాలుర అక్రమ రవాణా చేస్తున్నారనే సమాచారంతో మేము స్పెషల్ ట్రైన్లో మేము రైడ్స్ కండక్ట్ చేసినామండి. బీబీఏ నంద్యాల అండ్ గుంటూరు సిఐబి, మా ఆర్పిఎఫ్, మిగతా అందరి కోఆర్డినేషన్తోనే ట్రైన్ నెంబర్ 22831 ఎక్స్ప్రెస్ ఇది హౌరా నుండి యశ్వంత్పూర్ వెళ్ళే స్పెషల్ ఎక్స్ప్రెస్. దీంట్లో భాగంగా మాకు సమాచారం నిమిత్తం అందగానే మేము ట్రైన్లో మొత్తం సెర్చ్ చేసినాము. వీళ్ళ ద్వారా తెలిసి మొత్తం ఎక్కడెక్కడ చిన్నపిల్లల అక్రమ రవాణా చేస్తున్నారనే ట్రాఫికర్స్ని మేము గుర్తించి వారిని గిద్దలూరు మరియు నంద్యాల రైల్వే స్టేషన్ల మధ్యన వారిని గుర్తించేసి నంద్యాల రైల్వే స్టేషన్లో దించి విచారించి ఆ పిల్లలు 6గురిని మేము వాళ్ళని రెస్క్యూ చేసి పిల్లలను హోమ్కు తరలించడం జరిగింది. మరియు వాళ్ళ ట్రాఫికర్స్ ఎవరైతే అక్రమ రవాణా చేస్తున్నారో వారి మీద తగు చర్య నిమిత్తము రైల్వే పోలీసు నంద్యాల వారికి అప్పగించడం జరుగుతుంది. ఈ అంతటిలో ఈ ఎపిసోడ్లో ముఖ్యంగా బీబీఏ నంద్యాల వాళ్ళు, నీడ్స్ మరియు ఇతర డీసీపీఓ నంద్యాల వాళ్ళు, వీళ్ళ సహకారం ఎంతో ఉన్నది. ఇలాంటి రైడ్స్ అనేది ఎవ్రీ మంత్ మనకు జరుగుతాయి. ప్రత్యేక సమాచారం ఎప్పుడు వచ్చిందంటే నెలతో సంబంధం లేకుండా మేము ఎప్పుడైనా రైడ్స్ చేసి పిల్లలను అక్రమంగా ఎవరైనా రవాణా చేస్తే వాళ్ళ మీద తగు చర్య తీసుకుంటామండి. ఈరోజు డిసెంబర్ 11వ తేదీన మాకు బీబీఏ మరియు హర్డ్స్ మరియు నీడ్స్ ఎన్జిఓ ఆర్గనైజేషన్ నుండి ఒక డ్రైవ్ అనేది 22831 హౌరా ఎక్స్ప్రెస్ టు యశ్వంత్పూర్ వెళ్ళేటువంటి ట్రైన్లో డ్రైవ్ కండక్ట్ చేయడం జరిగింది. అయితే ఈ యొక్క ట్రైన్లో ముఖ్యంగా గిద్దలూరు మరియు నంద్యాల ప్రాంతంలో ఈ సమీపంలో 6గురు పిల్లలను అక్రమంగా ట్రాఫికర్స్ రవాణా చేయడం అనేటువంటి గుర్తించడం జరిగింది. వెంటనే బీబీఐ వారు రెస్క్యూ చేసి ఆ యొక్క 6గురు పిల్లలను, వారు ముఖ్యంగా వారి యొక్క వయసు ప్రతి ఒక్కరిది గమనించినట్లయితే 13 సంవత్సరాల నుండి 17 సంవత్సరాల లోపు పిల్లలు ఉన్నారు. వాళ్ళని రెస్క్యూ చేయడం జరిగింది. అలాగే ఆర్పీఎఫ్ వారి యొక్క సహకారంతో వాళ్ళు నంద్యాల స్టేషన్కి తీసుకొని వచ్చిన వెంటనే ఎంక్వైరీ చేయడం జరిగిందండి. సో వాళ్ళందరినీ ఎంక్వైరీ చేసిన తదుపరి తెలిసినటువంటి ఇది ఏంటంటే వాళ్ళందరినీ ఒక పనుల కోసము అక్రమంగా తరలించడం జరుగుతుంది. సో వీళ్ళను మేము ఆల్రెడీ సిడబ్ల్యూసి వాళ్ళకి ఇన్ఫార్మ్ చేయడం జరిగింది. సో సిడబ్ల్యూసి వాళ్ళు రేపు వాళ్ళ యొక్క పవర్స్తో, వాళ్ళ యొక్క ఆర్డర్స్ని, ఓరల్ ఆర్డర్స్తో వాళ్ళని ఏదైనా చైల్డ్ కేర్ ఇన్స్టిట్యూషన్లో పెట్టడమా
లేకపోతే పేరెంట్స్ కి రీపాట్రియేట్ చేయడం అనేది డెసిషన్ తీసుకోవడం జరుగుతుంది. ఒకవేళ పేరెంట్స్ కూడా లేనట్లయితే ఆ పిల్లల్ని ఆ యొక్క స్టేట్ లో ఉన్నటువంటి చిల్డ్రన్ హోమ్స్ కి కానీ సమ్ అదర్ సెంటర్స్ కానీ తరలించడానికి జరుగుతుంది. సో తదుపరి మీకు కూడా ఎవరికైనా ఇటువంటి పిల్లలు మీరు అక్రమంగా వారు పనులకు కానీ ఇంకా ఇతర వేటికైనా కానీ మీరు గుర్తించినట్లయితే నంద్యాల జిల్లాలో ఉన్నటువంటి జిల్లా బాల సంరక్షణ విభాగంకి మీరు తెలపగలరు. లేదు అంటే చైల్డ్ హెల్ప్ లైన్ ఉంది 1098, దానికైనా మీరు సంప్రదించగలరు. ఇంకా లేదు అనుకుంటే మీరు లోకల్ గా ఉన్నట్లయితే మన రైల్వే స్టేషన్ పరిధిలో కానీ మీరు గుర్తించినట్లయితే అటువంటి పిల్లల్ని అక్రమంగా మీరు ట్రైన్ లో తీసుకొని వెళ్తున్నా అటువంటి జ్యూరిస్డిక్షన్ లో ఉన్న రైల్వే పోలీస్ ప్రొటెక్షన్ ఫోర్స్ వాళ్ళకి అప్పచెప్పచ్చు. లేదు పబ్లిక్ లో ఉన్నట్లయితే జనరల్ పోలీస్ కి, లేదు అంటే జిల్లా బాల సంరక్షణ విభాగం వాళ్ళకు కూడా మీరు తెలియపరచవచ్చు. థ్యాంక్ యూ. ఈ దీంట్లో ముఖ్యంగా 6 మంది మనకు రెస్క్యూ చేయడం జరిగింది. 6 మంది పిల్లల్లో 2 వెస్ట్ బెంగాల్ సంబంధించిన వాళ్ళు, 4 బీహార్ స్టేట్ కి సంబంధించిన వాళ్ళు అందరూ కూడా అనంతపూర్ మరియు బెంగళూరుకి పని నిమిత్తం వెళ్తున్నారు. ప్రభుత్వం అంగన్వాడీల సమస్యలను వెంటనే పరిష్కరించాలని డిమాండ్ చేస్తూ జిల్లా కలెక్టర్ కార్యాలయం ఎదుట ధర్నా నిర్వహించారు. జీతాల పెంపు, ప్రభుత్వ సంక్షేమ పథకాలు అమలు చేయాలని, మినీ సెంటర్లను మెయిన్ సెంటర్లుగా మార్చాలని తదితర సమస్యల పరిష్కారం కోరుతూ సిఐటియు, ఏఐటియుసి, అంగన్వాడీ యూనియన్ల ఆధ్వర్యంలో నూనెపల్లె ఓవర్ బ్రిడ్జ్ సెంటర్ నుండి కలెక్టర్ ఆఫీస్ వరకు భారీ ర్యాలీ అనంతరం ధర్నా, రాస్తారోకో నిర్వహించారు. అంగన్వాడీ వర్కర్స్ అండ్ హెల్పర్స్ అసోసియేషన్ నాయకులు మాట్లాడుతూ అంగన్వాడీలకు కనీస వేతనం 26,000 ఇవ్వాలని, పెండింగ్ లో ఉన్న 1810 మినీ సెంటర్లకు క్వాలిఫికేషన్ రిలాక్సేషన్ ఇచ్చి మెయిన్ సెంటర్లుగా మార్చాలని, హెల్పర్ల ప్రమోషన్లకు నిర్దిష్టమైన గైడెన్స్ రూపొందించి అమలు చేయాలని, అలాగే ప్రభుత్వం అంగన్వాడీలకు సంక్షేమ పథకాలు అమలు చేయాలని డిమాండ్ చేశారు. పలు డిమాండ్లతో కూడిన సమస్యలను పరిష్కరించాలని ప్రభుత్వాన్ని కోరారు. ఈ ధర్నా కార్యక్రమంలో సిఐటియు అంగన్వాడీ యూనియన్ జిల్లా అధ్యక్ష కార్యదర్శులు శోభారాణి, నిర్మల, సిఐటియు జిల్లా అధ్యక్షులు యేసురత్నం, జిల్లా కార్యదర్శులు బాలవెంకట్, లక్ష్మణ్, వెంకటలింగం, జిల్లా ఉపాధ్యక్షులు గౌస్, తోటమద్దులు, ఏఐటిసి అంగన్వాడీ యూనియన్ నాయకురాలు జులేకాబి, వసుంధర, ఏఐటిసి జిల్లా ప్రధాన కార్యదర్శి సుంకయ్య, రాష్ట్ర నాయకులు రమేష్, శ్రీనివాసులు, నాగరాముడు, సీతామహాలక్ష్మిల నాయకత్వంలో ఈ ర్యాలీ, ధర్నా, రాస్తారోకో నిర్వహించడం జరిగింది. ఈ రోజు రాష్ట్ర వ్యాప్తంగా మరి అంగన్వాడీలు ఎదుర్కొంటున్న మరి ఎన్నో సమస్యల గురించి మరి కలెక్టర్ ఆఫీస్ దగ్గర ధర్నా నిర్వహించడం జరిగింది. మరి ముఖ్యంగా 2019 నుండి ఇంతవరకు మాకు జీతాలు పెరగలేదు. చాలని వేతనాలతో చాలా ఇబ్బందులు పడుతున్నాము. కనీస వేతనం 26,000 మొదటి ప్రధాన డిమాండ్ మాది. 26,000 వేతనం మేము మొదటి నుండి అడుగుతున్నాము. చాలా సమస్యలు ఉంటున్నాయి అంగన్వాడీ టీచర్లకు. వచ్చే జీతంలో గ్యాస్ కు, కరెంటు బిల్లుకు, కూరగాయలకే సరిపోవడం లేదు మా జీతము. వాళ్ళు ఎప్పుడో ఇచ్చే మరి ఈ కూరగాయల బిల్లులు అయితేనేమి, గ్యాస్ బిల్లులు అయితేనేమి పిల్లోనికి ఇంత ప్రకారం ఇస్తున్నారు. కానీ చాలా ఇబ్బందులకు గురి చేస్తున్నారు. 4G ఫోన్ ఇచ్చి మాకు ఎన్నో యాప్లు పెట్టి చాలా ఇబ్బందులకు గురి చేస్తున్నారు. కానీ ఇప్పుడు 5G యాప్ ఫోన్ ఇస్తున్నామని వాళ్ళు ముందే చెప్తున్నారు. కానీ మాతో పనులు చేయించుకోనికే తప్ప మాకు కడుపు కాలుతుంది. కనీసం వీళ్ళు ఇంత పనులు చేస్తున్నారు, క్రింది స్థాయిలో ఇంత ఇబ్బందులు పడుతున్నారు. ఆయాలు, టీచర్లు అనేది లేకుండా, జీతాలు పెంచకుండా అనేక పనులు మాతో చేయిస్తూ ఇబ్బందులకు గురి చేస్తున్నారు. అదే విధంగా మమ్మల్ని ప్రభుత్వ ఉద్యోగులుగా గుర్తించాలని మేము మొదటి నుండి కోరుకుంటున్నాం. ఇంతవరకు అది కూడా మాకు వర్తించలేదు. అదే విధంగా అంగన్వాడీలకు సంక్షేమ పథకాలు ఇవ్వాలని అంటున్నాం. మమ్మల్ని ప్రభుత్వ ఉద్యోగులుగా చూపిస్తున్నారు తప్ప సంక్షేమ పథకాలు మాకు రావడం లేదు. అదే విధంగా మినీ అంగన్వాడీ టీచర్లను, మెయిన్ అంగన్వాడీ టీచర్లు కొంతమంది మాత్రమే చేశారు. మిగతా వాళ్ళు 1810 మంది మిగిలిపోయి ఉన్నారు. ఈ మినీ అంగన్వాడీ టీచర్లు మెయిన్ అయిన వాళ్లకు ఆయాలను కూడా ఇంతవరకు ఇవ్వలేదు, శాలరీ కూడా ఇవ్వలేదు. కాబట్టి మాకు ఖచ్చితంగా మా యొక్క డిమాండ్స్ అన్ని పరిష్కరించాలని మేము కోరుతున్నాం. ఈ ప్రభుత్వం వచ్చినప్పుడు, తెలుగుదేశం ప్రభుత్వం వచ్చినప్పుడు నేను
అధికారంలోకి వస్తే జీతాలు పెంచుతాను మీకు అనేసి మేము చేసినటువంటి సమ్మెలో కూడా టెంట్ దగ్గరకు వచ్చి మరి హామీ ఇచ్చిన ఇంతవరకు కూడా 18 నెలలు అవుతుంది, ఇంతవరకు కూడా ఏది కూడా ఇవ్వలేదు ప్రభుత్వము. కనీస వేతనము 26,000 ఇవ్వాలి, సంక్షేమ పథకాలు అమలు చేయాలి, మెనో ఛార్జీలు పెంచాలి, చార్జీ కూడా పెంచాలి. అదే విధంగా మొన్న 4,000 మందిని మినీ వర్కర్స్ ను మెయిన్ వర్కర్ గా చేసినారు. 4,000 మందిని కూడా ఆయాలకు కూడా వెంటనే నియమించాలనేసి కోరుకుంటూ గ్యాస్ బిల్లులు కూడా ప్రభుత్వమే సరఫరా చేయాలనేసి ఈ డిమాండ్ మీద మేము ప్రభుత్వాన్ని కోరుతున్నాము. అదే విధంగా జీతాలు గీన పెంచకపోతే మా ఉద్యమం కొనసాగిస్తామనేసి 42 రోజులు ఏ విధంగా చేసినామో ఆ విధంగా ఈ రోజు మా డిమాండ్లు గిన పరిష్కరించకపోతే 42 రోజులు కాదు ఇంకా ఎక్కువ రోజులైనా కానీ జీతం రాకపోయినా కానీ సమ్మె కొనసాగిస్తామనేసి నేను ప్రభుత్వానికి హెచ్చరిస్తూ ఏపీ అంగన్వాడీ వర్కర్స్ అండ్ హెల్పర్స్ యూనియన్ జిల్లా అధ్యక్షురాలు జి శేప. ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా అంగన్వాడీ వర్కర్ల సమస్యల పరిష్కారం చేయాలని ఏఐటీసీ కార్మిక సంఘాల ఆధ్వర్యంలో ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా కలెక్టర్ కార్యాలయం ముందు ఆందోళన నిర్వహిస్తున్నాం. ప్రధానమైనటువంటి డిమాండ్స్ అంగన్వాడీ వర్కర్లకు సమ్మె సందర్భంగా, ఎన్నికల సందర్భంగా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు కనీస వేతనం ఇస్తానన్నాడు, ఇవ్వాలని చెప్పి డిమాండ్ చేస్తా ఉన్నాం. అలాగే వాళ్ళని ప్రభుత్వ ఉద్యోగులుగా గుర్తిస్తానన్నాడు, ఉద్యోగులుగా గుర్తించాలి, సంక్షేమ పథకాలు అమలు చేయాలని చెప్పేసి డిమాండ్ చేస్తా ఉన్నాం. ఈ రోజు 2G ఫోన్ తోన ఆన్లైన్ లో పంపలేకున్నారు, 5G ఫోన్లు వెంటనే పంపిణీ చేయాలని చెప్పేసి డిమాండ్ చేస్తా ఉన్నాం. అలాగే ఈ రోజు సంక్షేమ పథకాలు చేయాలని చెప్పేసి డిమాండ్ చేస్తా ఉన్నాం. అలాగే ఈ రోజు మరి పని గంటలు విపరీతంగా పెంచారు, 24 అవర్స్ పని చేపిస్తా ఉన్నారు. మరి పని భారాన్ని తగ్గించేందుకు ఒకే యాప్ని తీసుకొని రావాలి, లేకపోతే చంద్రబాబు నాయుడు నంద్యాల జిల్లాలో మరి అల్లగడ్డ కేంద్రంలో అంగన్వాడీ వర్కర్లకు వేతనాలు పెంచుతారని హామీ ఇచ్చారు. హామీ ఈ రోజు కలెక్టర్ కార్యాలయం దగ్గర నంద్యాలలో చేస్తా ఉన్నాం. మీరు పరిష్కారం చేయకపోతే, కనీస వేతనం ఇవ్వకపోతే విజయవాడలో సీఎం క్యాంప్ కార్యాలయాన్ని గేట్ పగల పెడతాం, వేతనాలు పంచేంత వరకు, సాధించేంత వరకు వదిలిపెట్టమని చెప్పి ఏఐటీసీ ఎర్రజెండా నంద్యాల జిల్లా తరఫున హెచ్చరికలు తెలియజేస్తున్నాం. రాష్ట్ర కమిటీ పిలుపు మేరకు ఈ రోజు రాష్ట్ర వ్యాప్తంగా అన్ని జిల్లా కలెక్టర్ కార్యాలయాల దగ్గర ధర్నా కార్యక్రమం నిర్వహిస్తున్నాం. ప్రధానంగా గత ప్రభుత్వంలో సమ్మె 42 రోజుల సమ్మె సందర్భంగా ప్రభుత్వం ఖచ్చితంగా మేము 2024లో ఖచ్చితంగా 25లో మేము వేతనాలు పెంచుతామని చెప్పింది. కానీ ఈ ప్రభుత్వం కూడా మేము సమ్మె చేసేటప్పుడు మా టెంట్ల దగ్గరకు వచ్చారు, మా నిరాహార దీక్ష సందర్భంగా వచ్చిన ప్రతి వాళ్ళు కూడా మేము ఖచ్చితంగా అంగన్వాడీలకు వేతనాలు పెంచుతాం, ఇతర సమస్యలు పరిష్కరిస్తామని చెప్పారు. కానీ ఈ రోజు దాదాపుగా 18 నెలలుగా వస్తుంది కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చి, ఈ రోజు వరకు అంగన్వాడీ వర్కర్ల యొక్క సమస్యలు పరిష్కరించమంటే పరిష్కరించేటువంటి పరిస్థితి లేదు. ప్రధానంగా అంగన్వాడీ వర్కర్స్ ఈ రోజు పని భారం చాలా ఎక్కువ పెరిగింది, యాప్ల భారం పెరిగింది. రాష్ట్ర ప్రభుత్వం కానీ కేంద్ర ప్రభుత్వాలు కానీ బడ్జెట్ ఐసిడిఎస్ కు నిధులు తగ్గిస్తున్నారు. ఈ రోజు పిల్లలకు ఇచ్చేటువంటి సరుకులు కూడా నాణ్యమైనటువంటి ఇవ్వమని చెప్పేసి మేము అనేక సందర్భాల్లో డైరెక్టర్ గారికి, మంత్రి గారికి చెప్తూ ఉన్నాం. కానీ ప్రభుత్వం ఏమాత్రం పట్టించుకుంటలేదు. వేతనాలు పెంచమంటే కాలయాపన చేస్తున్నారు. ఈ రోజు వరకు ఈ రోజు పెరుగుతున్నటువంటి ధరలకు అనుగుణంగా అనేక రెట్లు ధరలు పెరిగినాయి. ఆ ధరలకు అనుగుణంగా వేతనాలు పెంచమని చెప్తున్నాం. కానీ వేతనాలు చేస్తామని చెప్పేసి చెప్తున్నారు. కానీ సమ్మెకాలంలో మేము అధికారంలోకి వచ్చిన వెంటనే మేము ఖచ్చితంగా వేతనాలు పెంచుతామని చెప్పేసి ఈ ప్రభుత్వం చెప్పింది. అంతేకాదు ఈ రోజు ప్రతి చిన్న పనికి ఈ రోజు అధికారులు ఐసిఎస్ ఆఫీసులకు పిలిపించి మెమోలు ఇస్తున్నారు. ఈ రోజు రాజకీయంగా మెమోలు ఇచ్చి ఉద్యోగాలు తొలగించే ఒక ప్రయత్నం ఈ ప్రభుత్వం చేస్తుంది. రాష్ట్ర వ్యాప్తంగా అంగన్వాడీల సమస్యల పరిష్కారం కోరుతూ అన్ని జిల్లా కలెక్టర్ కార్యాలయం ముందు నిరసన కార్యక్రమం నిర్వహించడం జరుగుతుంది. ముఖ్యంగా కూటమి ప్రభుత్వం అధికారంలోకి రాకముందుకు 42 రోజుల సమ్మె చేసిన ఆ కాలంలో ప్రతి టెంట్ దగ్గరకు వచ్చి మీ కుటుంబాల్లో మేము వెలుగు నింపుతాము, మా ప్రభుత్వం వస్తే మీకు అంతా మంచిగా జరుగుతుందని చెప్పేసి టీడీపీ నాయకులు హామీ ఇవ్వడము, వెంటనే అధికారంలోకి వచ్చిన తర్వాత కూడా ఏమాత్రం పట్టించుకోకుండా ఇప్పటి వరకు కూడా నిర్లక్ష్యం చేయడం అనేటువంటిది చాలా దుర్మార్గము. మేము ఒకటే కోరుతున్నాము, సుప్రీంకోర్టు తీర్పు ప్రకారము సమానమైన పనికి సమాన వేతనం ఇవ్వాలి, కనీస వేతనం 26,000 రూపాయలు ఇవ్వాలని కోరుతున్నాము. అదే విధంగా కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత సంక్షేమ పథకాలు ఇవ్వకుండా వాళ్ళని ప్రభుత్వ ఉద్యోగులుగా చేస్తున్నారు. నిజంగా వాళ్ళందరినీ ప్రభుత్వ ఉద్యోగులుగా గుర్తించకపోవడము చాలా దుర్మార్గము. పేరుకేమో ప్రభుత్వ ఉద్యోగులు అంటారు, వేతనాలు మాత్రం అరకొరగా ఇచ్చి వాళ్ళ జీవితాలతో ఆటలాడేటువంటి ఈరోజు సందర్భం ఉంది. జిల్లా కలెక్టర్ కార్యాలయంలో ప్రతి సోమవారం నిర్వహిస్తున్న తరహాలోనే నంద్యాల మండల తహసీల్దార్ కార్యాలయంలో అలాగే ఆర్టీఓ కార్యాలయంలో పీజీఆర్ఎస్ నిర్వహించడం జరుగుతుందని, ప్రజలు ఆయా సమస్యల పరిష్కారానికి జిల్లా కలెక్టర్ కార్యాలయంలో నిర్వహించే పీజీఆర్ఎస్ కు వెళ్లవలసిన అవసరం లేకుండా స్థానికంగా ఉన్న తహసీల్దార్ కార్యాలయంలో
దరఖాస్తులు సమర్పించి సమస్యలను పరిష్కరించుకోవచ్చని, ఈ అవకాశాన్ని ప్రజలు సద్వినియోగం చేసుకోవాలని నంద్యాల మండల తహసీల్దార్ సత్య శ్రీనివాసులు కోరారు. పత్రికాములకంగా తెలియజేయడం ఏమనగా, ప్రతి సోమవారము నంద్యాల జిల్లా నందు కలెక్టర్ కాంప్లెక్స్ నందు PGRS నిర్వహించబడును. అందుకు మండల ప్రజలందరూ కూడా వ్యయప్రయాసాలను ఓర్చుకొని అక్కడికి వెళ్ళి అర్జీలు సమర్పించడం జరుగుతుంది. అలా కాకుండా ప్రతి మండల కార్యాలయం నుండి కూడా తహసీల్దార్ వారి కార్యాలయంలో PGRS నిర్వహించబడును. అందులో కూడా కలెక్టర్ కార్యాలయంలో ఏ విధంగా అయితే అర్జీలు స్వీకరించి ఏ విధంగా అయితే మీకు రసీదును అందజేస్తారో అదేవిధంగా తహసీల్దార్ కార్యాలయంలో కూడా పనిదినంలో ఏ రోజైనా సరే దరఖాస్తులు స్వీకరించి అదేవిధంగా మీకు PGRS నమోదు చేసి రసీదు కూడా అందజేయడం జరుగుతుంది. అంతేకాకుండా వాటిపై సత్వర విచారణ జరిపి త్వరితగతిన కూడా మీకు పరిష్కారం చూపించబడని కూడా తెలియజేస్తున్నాము. కాబట్టి మండల ప్రజలు ముఖ్యంగా గమనించవలసింది ఏంటంటే, ఇప్పటి నుంచైనా సరే మీకు సంబంధించిన సమస్యలకు సంబంధించి దరఖాస్తులు తహసీల్దార్ కార్యాలయంలోనే సమర్పించవలసింది కూడా కోరుతున్నాము. అంతేకాకుండా మీకు ఏ చిన్న సమస్య వచ్చినా కానీ నేరుగా వచ్చి కార్యాలయంలో సంప్రదించి కార్యాలయంలో సిబ్బందిని కానీ తహసీల్దార్ గారిని నేరుగా సంప్రదించి అందుకు మీకు సంబంధించిన సమస్యను కూడా విన్నవించుకోవచ్చును. అందుకు ఎటువంటి కాలాతీతం కూడా అవసరం లేదు. కాబట్టి మీరు మీ సమస్యను నేరుగా విన్నవించుకోవచ్చును. అంతేకాకుండా ఏదైనా పనుల నిమిత్తం మీరు ఎవరికి కూడా ఏ ఒక్క రూపాయి కూడా ఇవ్వవలసిన అవసరం లేదు. అలా ఎవరైనా కూడా మిమ్మల్ని డబ్బులు కూడా డిమాండ్ చేయడం జరిగితే వాటిని కూడా నిర్భయంగా మాకు తెలియజేస్తే వారి మీద తగు చర్యలు కూడా తీసుకుంటామని కూడా ఈ సమావేశపూర్వకంగా తెలియజేస్తున్నాము. నంద్యాల నుండి ప్రతిరోజు రేణిగుంట వైపు ప్రయాణిస్తున్న డెమో రైల్ నంబర్ 77211లో మౌలిక సదుపాయాలు కల్పించాలని, అలాగే నంద్యాల నుండి ప్రయాణికులకు అవసరమైన పలు మార్గాల్లో వెళ్లడానికి రైళ్ల ఏర్పాటు చేయాలని కోరుతూ వైసీపీ నేత సాయిరాం రెడ్డి గుంతకల్లు డివిజన్ అసిస్టెంట్ డివిజనల్ మేనేజర్ సుధాకర్కు వినతి పత్రం అందించి కోరడం జరిగింది. ఈ మేరకు అధికారులను కోరిన వివరాలను సాయిరాం రెడ్డి మీడియాకు వెల్లడించారు. ఈరోజు గుంతకల్ అసిస్టెంట్ జనరల్ మేనేజరు రైల్వే సుధాకర్ సార్ గారికి నంద్యాలకు సంబంధించినటువంటి నంద్యాల నుండి రేణిగుంట వెళ్ళే ట్రైన్లో మౌలిక వసతుల కల్పన మరియు కొత్త ట్రైన్లు ప్రజల అవసరాలను దృష్టిలో ఉంచుకొని వేయవలసిన అంశంపై ఆయన కలిసి వినతి పత్రం ఇవ్వడం జరిగింది. ముఖ్యంగా నంద్యాల నుంచి రేణిగుంట వెళ్ళే డెమో ట్రైన్లో పూర్తిగా పబ్లిక్ టాయిలెట్స్ లేకపోవడం వలన మహిళలు, వృద్ధులు, దివ్యాంగులు, చిన్నపిల్లలు పూర్తిగా దాదాపుగా 7 గంటల ప్రయాణం కావున ఇబ్బంది పడుతున్న సంగతిని వారి దృష్టికి తీసుకుపోయి త్వరగా ఈ సమస్యను పరిష్కరించవలసిందిగా కోరడం జరిగింది. దాంతోపాటు రేణిగుంట నుంచి నంద్యాలకు కూడా ఒక మెమో ట్రైన్ను ఉదయము ఏర్పాటు చేయవలసిందిగా కోరడం జరిగింది. దీనితో పాటు నంద్యాల నుంచి తిరుపతికి ఉదయం 6 గంటల తర్వాత దాదాపుగా 15 గంటలు మనకు రైలు లేదు. ఏదైనా అవకాశం ఉంటే మధ్యాహ్నం కూడా ఒక ట్రైన్ ఏర్పాటు చేయవలసిందిగా కూడా కోరడం జరిగింది. ఎందుకంటే ప్రపంచ ప్రఖ్యాతిగాంచినటువంటి తిరుమల తిరుపతి దేవస్థానంకు దాదాపుగా చాలా మంది దర్శనానికి వెళ్ళడం జరుగుతుంది. దాంతోపాటు నంద్యాల చుట్టుపక్కల నవనందులు, ఎడ్యుకేషను మరి హెల్త్కు సంబంధించినటువంటి అనేకమైనటువంటి ఇక్కడ సౌకర్యాలు కలిగి ఉన్నాయి. దాంతోపాటు ప్రొద్దుటూరు కూడా వ్యాపార పరంగా మరియు బంగారు పరంగా కూడా పెద్ద వ్యాపారం జరిగే అవకాశం ఉన్నటువంటి స్థలము. దాంతోపాటు కడప డిస్టిక్ హెడ్ క్వార్టరు,
ఈ విధంగా అన్ని చోట్ల నుంచి కూడా ప్రతి ఒక్క చోట కూడా ఏదో ఒకటి ఉంది కాబట్టి ఇవన్నీ దృష్టిలో ఉంచుకొని ఖచ్చితంగా ఈ రైలును రైతుల కోసం, మహిళల కోసం, తర్వాత యువకుల కోసం, చిరు వ్యాపారుల కోసం అన్ని దృష్టిలో ఉంచుకొని వేయవలసిందిగా విజ్ఞప్తి. నంద్యాల పట్టణం ఎన్జిఓస్ కాలనీ గురురాజా ఇంగ్లీష్ మీడియం పాఠశాలలో ఘనంగా యాన్యువల్ స్పోర్ట్స్ డే వేడుకలను అట్టహాసంగా గురురాజా ఇంగ్లీష్ మీడియం పాఠశాల డైరెక్టర్ పెద్దిరెడ్డి శేక్షావలిరెడ్డి ఆధ్వర్యంలో నిర్వహించగా టీడీపీ నంద్యాల జిల్లా ప్రధాన కార్యదర్శి ఫిరోజ్ ముఖ్య అతిథిగా హాజరై పోటీలను ప్రారంభించారు. స్పోర్ట్స్ మీట్ కు శ్రీ గురురాఘవేంద్ర విద్యా సంస్థల అధినేత డాక్టర్ పెద్దిరెడ్డి దస్తగిరిరెడ్డి, శ్రీ రామకృష్ణ డిగ్రీ కళాశాలల అధినేత డాక్టర్ రామకృష్ణారెడ్డి, జిల్లా స్పోర్ట్స్ అథారిటీ అధికారి రాజు హాజరయ్యారు. ఈ సందర్భంగా జాతీయ, రాష్ట్ర స్థాయి పోటీల్లో విజేతలుగా నిలిచిన క్రీడాకారులు ఒలింపిక్ స్పోర్ట్స్ టార్చ్ ను అతిథులకు గౌరవంగా అందించారు. స్పోర్ట్స్ మీట్ లో ఈ సందర్భంగా పెద్దిరెడ్డి శేక్షావలిరెడ్డి మాట్లాడుతూ పాఠశాలలో విద్యార్థులు విద్యకే పరిమితం కాకూడదని, వారిలో నూతన ఉత్సాహాన్ని నింపేందుకు, క్రీడల యొక్క ప్రాముఖ్యతను తెలియజేసేందుకు ధూమ్ పేరుతో పోటీలు నిర్వహిస్తున్నామని తెలిపారు. ప్రతి ఏడాది తమ పాఠశాలలో ప్రత్యేకంగా యాన్యువల్ స్పోర్ట్స్ మీట్ నిర్వహించి బహుమతులు అందిస్తూ ప్రోత్సహిస్తున్నట్లు తెలిపారు. అనంతరం ఎస్జీఎఫ్ వివిధ రకాల క్రీడా అసోసియేషన్లు నిర్వహించిన పోటీల్లో విజేతలుగా నిలిచి రాష్ట్ర, జాతీయ స్థాయిలో ప్రతిభ చూపిన క్రీడాకారులకు అతిథుల చేతుల మీదుగా బహుమతులను అందజేసి వారిని సత్కరించారు. క్రీడా పోటీల్లో సత్తా చాటేలా ప్రోత్సహించిన వ్యాయామ ఉపాధ్యాయులను ప్రత్యేకంగా అభినందించారు. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. హౌరా యశ్వంత్పూర్ రైల్లో బాలుర అక్రమ రవాణా. ప్రభుత్వం అంగన్వాడీల సమస్యలను వెంటనే పరిష్కరించాలని డిమాండ్ చేస్తూ జిల్లా కలెక్టర్ కార్యాలయం ఎదుట ధర్నా. సమస్యల పరిష్కారానికి స్థానిక తహసీల్దార్ కార్యాలయంలో దరఖాస్తు చేసుకుని పరిష్కరించుకోవచ్చని పేర్కొన్న నంద్యాల మండల తహసీల్దార్ సత్య శ్రీనివాసులు. నంద్యాల రేణిగుంట వెళ్లే రైల్లో మౌలిక సదుపాయాలు, నంద్యాల నుంచి తిరుపతికి కొత్త ప్యాసింజర్ మెమో ట్రైన్ ఏర్పాటు చేయాలని రైల్వే అధికారులకు వైసీపీ నేత సాయిరాం రెడ్డి వినతి. గురురాజా పాఠశాలలో ఘనంగా యాన్యువల్ స్పోర్ట్స్ డే వేడుకలు. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం.